మనం ఐక్యంగా లేము, మనకు బలం లేదు అని ఏడుస్తున్నాం ఇక్కడ మనం. కానీ నేను వినోద్ చేతనన్న డీసీపీ ఆఫీస్కి పోయినాం. ఆ ఎస్పీ ఒక మాట చెప్పిండు, పద్మారావు గారి మీద మేము కేసు పెడతామా, ఎవడో ఒకటి దరఖాస్తు ఇస్తే మేము పద్మారావు గారి మీద కేసు పెడతామా, మేము ఎట్లా పెడతాము, మీరేమి డోంట్ వరీ అని చెప్పి. అది మన బలం. మనకేమో బలం లేదు, ఐక్యం లేదు అని ఇక్కడ ఏడుస్తూ ఉన్నాం. అది కొద్దిగా ఇడిచిపెట్టండి. ఆ వ్యాధి నాకు తెలిసి ఓ రాజకీయ అధికారం రకరకాల ముచ్చట్లు చెప్తారు, పని చేయకుండా చాలా ముచ్చట్లు నడుస్తూ ఉంటాయి. మిత్రులారా, పద్మారావు గారి మీద దాడి జరగకపోతే ఇంకెవరి మీద దాడి జరుగుతుంది? దాడి జరుగుతుంది కదా. ఇంతకుముందు బుచ్చాన చెప్పింది కదా, సంఘర్షణ. మావ కూడా చెప్పింది ఘర్షణ లేకపోతే ఐక్యత లేదని. అంటే ఇట్లా మాట్లాడుతుంటే జరుగుతుంది, రాస్తూ ఉంటే అవుతుంది. కాకపోతే వాడు అబద్ధాలు చేస్తూ ఉన్నాడు. మన దగ్గర బైరి నరేష్ మీద జరగలే, ఇప్పటికీ వెంటాడుతున్నారు కదా. ఒక మీటింగ్లో పోయి మాట్లాడితే ఇప్పుడు మాట్లాడడానికి ఆ స్వేచ్ఛ కూడా లేదు ఆ అబ్బాయికి. పెద్ద నాయకుడు ఐలే సార్ లాంటి ప్రొఫెసర్ మీద దాడి చేసి, కత్తి పద్మరావు సార్ మీద ఇటువంటి అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్నారు, ఆయన మీద కేసు పెట్టాలి అని చెప్పి చేతను, నేను, వినోద్ అందరూ పోయి డీసీపీకి ఎస్పీ గారికి ఫిర్యాదు ఇస్తే అది పోస్ట్ పెట్టుకున్న పాపానికి మా డీబీఎఫ్ నాయకురాలు కల్పన గారికి ఒక బీజేపీ లేడీ బెదిరించి, నువ్వు బీజేపీల గురించి మాట్లాడతావా, నువ్వు మోడీ గురించి మాట్లాడతావా, మీరు వాళ్ళ కాలి గోటికి సరిపోరు, మీ ఇంటి అడ్రస్ తీసుకొని మీ సంగతి తేలుస్తామని చెప్తున్నారు. అంటే ఇది రోజు, అంటే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావాజాలానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ ఆలోచనను ముందుకుపోయి ఉంటున్నారో వాళ్ళ మీద నిరంతరం మీద దాడి జరుగుతుంది. మనం దానికి సిద్ధంగా ఉండాలి. మనం ఈ బలగొట్టుకుని సిద్ధంగా ఉంటే మన అవతలని ఈ బలగొడతాం. మనం ఈ బలగొట్టుకుని మన సేఫ్ జోన్లో ఉంటే మనం రాయము, మనం మాట్లాడము, మనం తిరగబడకపోతే గట్టినే ఉంటుంది. కాబట్టి అది రెండూ జరుగుతాయి. ఆ రెండింటికి ఇవాళ మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. వాడు అబద్ధాలు చేస్తూ ఉన్నాడు, వాడు అబద్ధాలు మాడుతున్నాడు. ఎప్పుడు పద్మారావు గారు ఉపన్యాసం ఇచ్చిర్రు? 5 ఏళ్ల కింద అనుకుంటా. 5 ఏళ్ల కింద మాట్లాడిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాముని కృష్ణుని రహస్యాలనే ఒక పుస్తకం రాస్తే దానికి గుట్టు విప్పిండు పద్మారావు గారు. గుట్టు విప్పి మాట్లాడిన భాగాన్ని మొత్తం చూపించాలి కదా మన యూట్యూబ్లో. అది చూపించకుండా ఎక్కడో దగ్గర మాట్లాడతాం కదా, కట్ పేస్ట్ చేయాలి. ఇదంతా కట్ పేస్ట్ చేసి పద్మారావు గారు ఇట్టమ్మా ఎప్పుడు చెప్పిరు? అది వాళ్ళకి మార్కెట్ లేదు. అయోధ్యలో రాముని పెట్టుకుని కూడా మార్కెట్ లేదు. అరే అయోధ్యలో మేము రాముని పెట్టుకుని కూడా మాకు మార్కెట్ లేదు కాబట్టి పద్మారావుని మార్కెట్ చేసి తీసి ప్రాణప్రతిష్ఠ ఎన్నిసార్లు చేస్తారా మీ రాముడికి? ఎన్ని ఊళ్ళలో లేడరా మీ రాముడు? అన్ని ఊళ్ళలో మీ రాముడు ఉంటాడు, అన్ని ఊళ్ళలో అందరు ఉంటారు. కానీ రాముని భార్య సీత కనిపేది మీకు. ఒక్క రాముని మాత్రమే అయోధ్యలో పెట్టుకుంటారు. అది చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా సీతారాములు సంబంధించి. అంటే మీరు వల్ల మీ మీద మీకు నమ్మకం లేదు. ఇవాళ మనువాదులకు వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళ రాముని మీద కూడా నమ్మకం లేదు. మన మీద వాళ్ళకి నమ్మకం ఉంది. మన మీద తిడితే, కొడితే, రాస్తే, యూట్యూబ్లో తిడితే వీళ్ళందరికీ మీటింగ్లు పెట్టుకుంటారు, మమ్మల్ని రోజు లైవ్లో ఉంచుతారని వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంగతి వాళ్ళు చేర్చుకునే చౌరాస్తాలో ఉన్నాం మనం. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినట్టు చెప్తా ఉన్నది. ఏప్రిల్ 19th ఎలక్షన్లు అట. సిద్ధం కావాలి మనందరం. బీజేపీని ఓడించకపోతే, ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని ఓడించకపోతే, మళ్ళీ తిరిగి నెత్తి మీద మోడీని కూర్చుండబెడితే ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తే చంపేస్తారు, రైతుని చంపేస్తారు. రైతుని చంపేసినాక దళితుడు లెక్కనా? దళితుడు రైతుడే కాదు కదా, బానిస కదా, కూలీ కదా, రాజ్యాంగం లేదని చెప్తారు. ఇవాళ బెంగళూరులో ఒక పెద్ద సదస్సు జరుగుతూ ఉంది. మొత్తం దేశంలో రాజ్యాంగము, ఈ దేశ ఐక్యత మీద. అంటే ఒక పెద్ద ఎత్తున ఈ దేశం మొత్తం ఉద్యమానికి సిద్ధం అవుతుంది. ఈ సందర్భంలో ఇవాళ తెలంగాణ కూడా మరో ఉద్యమానికి ఇవాళ సిద్ధం కావాలి. రాజ్యాంగ రక్షణకు, ప్రజాస్వామ్య రక్షణకు సిద్ధమైతేనే మళ్ళీ వాడు పద్మారావు గారు లాంటి ఒక పెద్ద మీద ఒక ఐకాన్ కదా పద్మారావు గారు. బాబాసాహెబ్ అంబేద్కర్, కాళీశ్రామ్ తర్వాత ఎవరు అంటే పద్మారావు గారు కదా. 86 పుస్తకాలు, మనం ఒక్క పుస్తకం కూడా చదవాలి ఇప్పటి వరకు. అంటే 86 పుస్తకాలు రాసిన ఆ మహానుభావుని తిరిగి ఇంకా మనకు రక్షణ ఇక్కడ ఉంటుంది? రోడ్డు పూట బస్ ఎక్కటోళ్ళ మీద, ఆటో మీద పోతే మనకు రక్షణ ఉంటుందా? కాబట్టి ఇది ఇవాళ జీవన్మరణ సమస్యలు ఉన్నాం, ఒక చివరసస్త ఉన్నాం. ఇవాళ మనందరం కలిసి ఐక్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడించేందుకు ఒక ఐక్య ఉద్యమం రావాలి. అన్న జేఏసీ వద్దన్నాడు, ఏదైనా పేరు పెట్టుకుందాం. కానీ ఇవాళ ఈ తెలంగాణ నుంచి బీజేపీని తరిమేయాలి. అట్లా దేశం నుంచి తరిమేస్తేనే మన రాజ్యాంగ రక్షణ ఉంటుంది, మన భావం మాట్లాడుకుని ఉంటుంది. పెద్ద సార్ ముంగట ఎక్కతొక్క మాట్లాడి ఉండకూడదు కూడా. స్వేచ్ఛ మీద ఇవాళ దాడి జరుగుతుంది కదా. భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కదా, నేను మాట్లాడే హక్కులకు స్వేచ్ఛ ఇచ్చింది కదా. ఇవాళ స్వేచ్ఛ లేకుండా వాడు చేస్తుంటే మనం ఇంకా అక్కడనే ఉంటే ఎట్లా?
కాబట్టి తిరగబడదాం, మన స్వేచ్ఛ హక్కును, భావస్వామించిన హక్కును కాపాడుకుందాం. పద్మారావు గారు లాంటి మేధావులు రాసిన ఆ సిద్ధాంతాన్ని, ఆ రాజకీయ వారసత్వాన్ని పురిపించుకొని ముందుకు పోదామని చెప్పి కోరుతూ, ఏ కార్యాచరణ తీసుకున్నా DBF చేతన్ గారు వెంబడి, మొత్తం దళిత మహాసభ వెంబడి ఉంటుందని చెప్పి కోరుతూ మీ అందరికీ జై భీమ్.